కంగ్రాచులేషన్స్. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? శివ, నీకు డబ్బింగ్ స్టూడియోలో ఏం పని? ఇక్కడ సురుకు. అవునా? అవునా? ఇదేందా ఇది నేను చూడలే. మీరు చెప్పిన డైలాగ్ బాగా ఫేమస్ అయింది పార్ట్ 3లో. తుప్పాస్ మొహమ్మద్ వాస్ వెరీ పర్సనల్. దాని గురించి చెప్పండి. అది డైరెక్టర్ గారు రాయలేదు, నేను బృందం చూడగానే నోట్లోంచి వచ్చేసి తుప్పాస్ ముఖం దాకా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం? హలో, హాయ్ అండి. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, లాస్ట్ ఎపిసోడ్లో మేము అమ్మ బాబాయ్ సెట్లో మా అల్లరి అని ఎపిసోడ్ చేసాము. అందులో ఏం చెప్పాం, మేము మీ కమెంట్స్కి మేము సమాధానం చదువుతామని చెప్పాం కదా. ఈ టీం అందరం కలిసి మీ కమెంట్స్కి మేము ఆన్సర్స్ చేస్తామన్నమాట. అదే ఇవాల్టి ఎపిసోడ్. మీరు చాలా బాగా ఆదరిస్తున్నారండి అమ్మ బాబాయ్. మా కామెడీని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారు, కంటెంట్ని కూడా బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇప్పుడైతే నేను అమ్మ బాబాయ్ షూట్కే బయలుదేరుతున్నాను. ఈ మధ్యలో ఇంకా నేను ఏం చేస్తానో అన్ని చూపిస్తాను. ఇప్పుడైతే లంచ్ చేసి నేను బయలుదేరిపోతాను. లంచ్ టైం అయిందండి. ఈ రోజు మా మెనూ వచ్చేసి చికెన్ ఫ్రై, ములక్కాయ సాంబారు అండ్ బ్రౌన్ రైస్ అన్నమాట. పనులన్నీ కంప్లీట్ చేసేసుకొని షూట్కి స్టార్ట్ అయిపోయానండి. మా వాళ్ళ కోసం స్వీట్ తీసుకున్నానండి. ఏమంటే నేను సెట్కి వచ్చేసాను, రెడీ అయిపోయాను. మా సంజు మొత్తం సెటప్. నానా విజయ్, హాయ్ చెప్పమ్మా మన ఆడియన్స్కి. హాయ్, నా కూతురు బంగారు తల్లి. ఈరోజు హీరోయిన్ చాలా బుద్ధిమంతుడు, సౌమ్యుడు, అన్ని మంచి లక్షణాలు ఉన్నవాడు. ఇప్పుడు ఈవినింగ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి, నేర్చుకో. వాళ్ళ కమెంట్స్ కి నీ ఆన్సర్. బృందా రెడీనా? నానా రెడీనా? ఓకే, సరే. అందరం రెడీ అండి. కెమెరా యాక్షన్. ఏమండి, కొంచెం బ్రేక్లో షార్ట్కి కావాల్సినవి అడ్జస్ట్ చేస్తున్నారు ప్రాపర్టీస్. సో ఈ గ్యాప్లో నేను మా టీం వాళ్ళని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ముందుగా మనం బృందాన్ని అడుగుదాము. బృందా, నువ్వు ఎప్పుడైనా డల్గా, వీక్గా, మూడీగా, ఏం పని చేయబుద్ధి కావట్లేదని ఉంటుందిగా ఒక్కొక్కసారి. రోజేమి యాక్టివ్గా ఉంటాం కదా, ఒక్కోసారి డల్గా ఉంటాం కదా, కానీ కంపల్సరీ వెళ్ళి ఆ పని చేయాలి. అప్పుడు మోటివేషన్గా నువ్వు ఏమి తలుచుకొని వెళ్ళిపోతావు వర్క్కి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అట్లా అంత లేజీగా ఉన్నప్పుడు మోస్ట్లీ నైటే వర్క్ చేసుకుంటాను. ఎందుకంటే నైట్ ఎక్కువ మేల్కుంటాం కదా. అంటే మా జనరేషన్ బయటికి వెళ్ళి చెయ్యాలి వర్క్. బయటకు వెళ్ళా అది ప్లాన్ క్యాన్సిల్ చెయ్యను, ఎమర్జెన్సీ ఉంటే తప్ప. ఇంకా లేదు వెళ్ళాలి అంటే ఒక 1 or 2 hours డిలే చేసుకొని వెళ్తా. వెరీ గుడ్ డెసిషన్. పాజ్ అండ్ ప్లే. వెరీ గుడ్. ఇప్పుడు హీరోని అడుగుదాం. నా జీవితంలో ఇంకా ఎన్ని కష్టాలు చూడాల్సి వస్తుందో నాకే తెలియటం లేదు. హీరోకి ఏం క్వశ్చన్ అడుగుదాము బృందా? యశ్వంత్, నీ స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి చెప్పు. వీక్నెస్ చెప్పుకోలేను నేను, కానీ నా స్ట్రెంత్ వచ్చేసి మా ఫ్యామిలీ. సూపర్గా, గొడవలేని పని. ఫ్యామిలీ స్టార్. వెరీ గుడ్. మంచి ఎస్కేపిస్ట్. ఎస్కేప్. డైరెక్టర్ గారు, మీరు స్క్రిప్ట్ రాయాలంటే మీకు మోటివేషన్ ఏంటి? ఎప్పుడైనా ఐడియాస్ రాకపోతే మీరు ఏం చేస్తారు? మోటివేషన్ ఏమి ఉండదు, మంత్ ఎండ్ వచ్చే శాలరీ. సూపర్. ఎప్పుడైనా స్టోరీ లేదు, ఎండ్ పీక్ మూమెంట్ లో రాయాలి, అప్పుడు ఏం తలుచుకొని రాస్తావు? కంపల్సరీ లేదు, షూట్ పోస్ట్ పోన్ చేస్తాను. అసలు సూపర్. సెలెక్టివ్ టైం వస్తుంది, మళ్ళీ రాసుకోవచ్చు. అంతే, వెరీ గుడ్. అందరూ పాజ్ అండ్ ప్లే అండి, మంచిగా కూల్. సంతు డివపి, నువ్వు ఎండా ఎప్పుడు చూసినా ఇట్లా కూల్గా ఉంటావు. నీ కూల్ లైట్ మొక్కానికి వేసుకుంటారు కాబట్టి కూల్ ఉంటుంది. లైట్ మొక్కానికి వేసుకుంటారు కాబట్టి కూల్ ఉంటుంది. ఆ కూల్నెస్ కి సీక్రెట్ చెప్పవా మాకు? చెప్పాలి సంజు, మాకు ఒక్క మాటలో చెప్పు. అది కూల్ కాదది. ఆట.
అవుతుందండి. ఫ్రైడ్ రైస్ తెచ్చుకొని తింటున్నాము. ఇంకొక సీన్ ఉంది, చేసి వెళ్ళాలి. నేను బ్లాగ్ స్టార్ట్ చేశాను కానీ ఎండింగ్ ఇవ్వడానికి టైం లేదు. హరిగా అందరు లేట్ అయిపోయింది. నేను 8 o'clock అయిపోతుంది అనుకున్నాను కానీ మీ కమెంట్స్, మేము మా టీం అంతా ఒక దగ్గర గ్యాదర్ అయ్యి ఇంకొక గుడ్ న్యూస్ అండో, ఇంకా మేము 4K వచ్చేస్తే 500Kకి వచ్చేస్తామండి. 500,000కి వచ్చేస్తాము మా అమ్మ బాబోయ్. సో కేక్ కటింగ్ అప్పుడే Q&A సెషన్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాము. నా కూతురు నాకు హెల్ప్ చేస్తుందండి. టైం 12 అయింది. చాలా గజిబిజిగా ఉన్నాయని వాళ్ళ మమ్మీకి చేసిందో లేదో నాకు తెలియదు కానీ హెల్ప్ నాకు మాత్రం చేస్తుంది నా కూతురు. థ్యాంక్ యూ నాన్న. చూస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓకే, మీ మమ్మీకి చూపించైతే ఈ వీడియో. మా ఆంధ్ర వేరే అనమాట. తను దింపేసి నేను వెళ్ళిపోతాను అనమాట. నానా విజయ్ బాయ్, నానా సంజు బాయ్ అమ్మా. ఇప్పుడే షూట్ అయిపోయిందండి. నేను మా కూతురు ఇద్దరం కలిసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. తన్ని డ్రాప్ చేసి నేను వెళ్ళిపోతాను అనమాట. అప్పుడప్పుడు ఏమైనా పనులు ఉంటే నేను ఒక్కదాన్నే వెళ్తాను. ఈ షూట్కి మాత్రం లక్కీగా తను నాతో ఉంటుంది కాబట్టి వచ్చేటప్పుడు తనే వచ్చేస్తుంది. దింపేటప్పుడు మాత్రం నేను దింపేస్తాను ఆన్ ద వేనే. నాన్న ఛార్జర్ పెట్టావా? అన్నప్పుడే అండి ఫుల్ ట్రాఫిక్ మా గల్లీలో. నేనేమో వెళ్ళాలి, గిఫ్ట్ కొనాలి, డబ్బింగ్కి వెళ్ళాలి. సండే కదండి, అందరూ చికెన్లు, మటన్లు, ఫిష్లు కొనుక్కొని సరుకులు తీసుకొని మళ్ళీ వీక్కి సరిపడే పెట్టుకోవాలి కదా. చూడండి ఆగిపోయింది మొత్తం. కొంచెం ఉంటుంది, ఆ కొంచెం క్లియర్ అయిపోతే మళ్ళీ క్లియర్ అంతే. ఇది తీసుకున్నానండి కాఫీ కెటిల్ కప్స్ అన్నమాట. అంటే గృహప్రవేశం కదా, ఇంట్లోకి పనికి వస్తుందని ఐటమ్ ఇది తీసేసుకున్నాను. ప్యాక్ చేసేసాను. ప్యాకింగ్ అయిపోయిందండి. తీసుకొని ఇప్పుడు మనం ఫంక్షన్కి వెళ్తాం. థ్యాంక్ యూ అమ్మా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 5 minutes చూపిస్తుంది. 5 minutesలో మనము మన ఫంక్షన్కి వెళ్ళిపోదాం. కార్ పార్కింగ్ సెల్లార్లో నుంచి నేను నడుస్తున్నాను. 6th floor అంట. 6th floorకి వెళ్ళినంత దూరం నడిచాను ఎంట్రన్స్ నుంచి. లిఫ్ట్ వచ్చేసింది. వీడియో కోసం రీఎంట్రీ అన్నమాట. టేక్ 2 యాక్షన్. ఏమండి ఇవన్నీ బ్లాగర్స్ కష్టాలు అనమాట. నేనే ఫోన్ తీసుకుని నేనే చేయాలంటే కష్టం కదా. కొంచెం ప్రొఫెషనల్ కోసం ఇట్లా చేసామన్నమాట. ఓకే ఓకే ఓకే. కంగ్రాచులేషన్స్. చాలా బాగున్నాం, మహాలక్ష్మి లాగా. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండి. రండి చూపిస్తాను మా ఇంటిని. ఆల్ ది బెస్ట్ నానా. ఓకే వెరీ గుడ్. ఇద్దరు హీరో హీరోయిన్స్. ఆడియన్స్ చెప్పండి, మా ఇంట్లో చిన్న ఇల్లు ఎలా ఉంది? యా ఏమైంది నానా? నేను ఇది చూడలేదు నానా. అయ్యయ్యో అయ్యయ్యో. లిగమెంట్ ఏమైంది, ఇప్పుడు చేయించాలి. స్పోర్ట్స్ కదా అయినా హాయ్ అమ్మా. బాగున్నానా? బాగుందండి కిచెన్, వైట్ అండ్ బ్లాక్. చిన్ని క్యూట్ బాల్కనీ. బాగుంది బాల్కనీ. బాల్కనీ నుంచి వ్యూ బాగుంది. అమ్మ రూము. నవీన గారు, ఏటా సత్యనారాయణ గారు బెడ్రూము. మినీ హోమ్ టూర్. బాగుంది ఇల్లు, చాలా బాగుంది. గాడ్ బ్లెస్ యూ. ఓకే బై బై. ఇదే మా డబ్బింగ్ స్టూడియో అండి. చాలా స్పేషియస్గా ఉంది. వీనిక్ స్టూడియో అన్నమాట.
రెడీయా? స్టార్ట్ చేద్దామా? ఓ ఆల్రెడీ మాది ప్లే పెట్టేశారండి, వెళ్ళి చెప్పడమే లేటు, వెళ్ళి చెప్పేద్దాం. నా రూమ్లోకి వెళ్ళిపోతున్నా ఇప్పుడు, డబ్బింగ్ రూమ్. ప్లే చేయనా? మేడం మేడం హాయ్ మేడం. గుడ్, ఎల్కేజీలో పడండి. నెక్స్ట్. మా అమ్మ బాబాయ్ డబ్బింగ్ తర్వాత మిస్టర్ అండ్ మిసెస్ సుధామూర్తి టీమ్ డబ్బింగ్ కూడా ఉందండి. సో వాళ్ళు కూడా వీనిక్ స్టూడియోకి వచ్చారు అక్కడికి. హాయ్ సాగర్, వాట్ ఈస్ సడన్ సర్ప్రైజ్? శివ, నీకు డబ్బింగ్ స్టూడియోలో ఏం పని ఇక్కడ? సురుకు ఎందుకు వచ్చావు ఇక్కడ చెప్పాలి మాకు ఇప్పుడు. సిద్ధ్ విష్ణు ఇటు రండి. మీకు తెలియని విషయం ఏంటంటే శివ అనే డైరెక్టర్. అవునా? అవునా? ఇదేందా ఇది నేను చూడలే. శివ యాక్చువల్ గా డైరెక్టర్ కదా, మల్టీ టాలెంటెడ్ అన్నమాట. ఓకే, అమ్మ. వీళ్ళిద్దరూ అబద్ధం చెప్తున్నారు, నేను చెప్తున్నాను. మిస్టర్ అండ్ మిస్సెస్ సుధామూర్తికి మాకు ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసింది శివ అన్న. ప్రొడ్యూసర్ 100 వికెట్లు తీసినోడు 101వ వికెట్ తీయటం పెద్ద కష్టమేం కాదు. నెక్స్ట్ ఏం సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నావు? ఇది భలే ఉంది అబ్బా. కర్త కర్మ క్రియ కనపడ్డు. మనీ శివన్ ఛానల్ బ్యాక్ బోనే శివ. కాదు కాదు, అంతా క్రియేటివ్ వరల్డ్ అంతా శివ. నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ అంతా మహియాకది. ఆల్ ది బెస్ట్. అయితే ఎంజాయ్, క్యారీ ఆన్. ఏమండి, మీ కామెంట్స్ చదువుతామన్నాం కదా, కామెంట్స్కి మేము సమాధానం చెప్తాము. మొన్న మేము 180 నుంచి స్టార్ట్ చేస్తే అట్లా 500కే రీచ్ చేసేసారు. అట్లే అంతే ఫాస్ట్గా ఇంకొక 500 చేస్తే 1 మిలియన్కి వెళ్ళిపోతాము. మీరు అడిగినట్లు ఏ కంటెంట్ కావాలంటే అది చేసేద్దాం. ఓకే డైరెక్టర్ గారు? సరే, ఇప్పుడు క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేద్దామా? ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. యశ్వంత్ అనే ఒక క్వశ్చన్ అడిగింది మనల్ని. నిజంగా అమ్మ బాబాయ్ మంచి టెన్షన్లో ఉన్నప్పుడు మీ వీడియోస్ చూస్తే బీపీ మొత్తం తగ్గిపోతుందని. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. నిజంగా మా వీడియోస్ వల్ల మీరు అంత హ్యాపీగా ఫీల్ అవుతారంటే మేము ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తాం మీకోసం. ఓకేనా? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఐడియా ఏం లేదు, బట్ నాకే ఏమైనా మెన్షన్ చేశారు. అట్ ద రేట్ ఆఫ్ విజయ్ కృష్ణ, ఎక్సలెంట్ డైరెక్షన్ అండ్ గుడ్ రైటింగ్స్. థ్యాంక్ యూ, ప్లీజ్ కీప్ అప్. ఐ హోప్ దిస్ వెబ్ సిరీస్ గివ్స్ యూ బిగ్ హిట్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. మీరు అలా సపోర్ట్ చేస్తూ ఉంటే మేము ఇంకా వీడియోస్ చేస్తూనే ఉంటాం. మహేశ్వరి అంట. బ్రో మీరు మ్యాడ్ మూవీలో హీరో కదా అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. కాదండి, ఆయన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ బామ్మడి. నేను జస్ట్ యశ్వంత్ షో. ఏ యశ్వంత్, ఇద్దరు సేమ్ ఉంటారా? వా ఏమి తేజస్సు బిడ్డ. ఒక సడన్గా చూస్తే మాత్రం కొంచెం అలాగే ఉంటుంది. కొన్ని యాంగిల్స్ లో అట్లా ఉంటారు. అలాగే ఉంటుంది. యశ్వంత్ ఎంత కోర్ ఫ్యాన్ అయితే అన్ని యాంగిల్స్ లో అబ్జర్వ్ చేస్తుంటుంది అమ్మాయి. ఇద్దరు బ్యూటిఫుల్ లేడీస్ వదిలేసి మరి ఫోకస్ నీ మీద పెట్టిందంటే అమ్మాయి ఎంత ఫోకస్డ్ గా చూస్తుంది నిన్ను, చూసావా? కన్నీళ్ళు కన్నీళ్లు కాదురా, హ్యాపీ టీయర్స్. అండ్ ఇంకోటి, యశ్వంత్ యా మీరు చెప్పిన ఒక డైలాగ్ బాగా ఫేమస్ అయింది పార్ట్ 3లో. తుప్పాస్ మొహమ్మద్ వాస్ వెరీ పర్సనల్. దాని గురించి చెప్పండి. అది డైరెక్టర్ గారు రాయలేదు, నేను బృందం చూడగానే నోట్లోంచి వచ్చేసి తుప్పాస్ ముఖం దాకా. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఓన్ క్రియేషన్ చూడండి, అప్పటికప్పుడు దాని మీద మీ రెస్పాన్స్ ఏంటంటే నో కామెంట్స్. ఇంటెలిజెంట్ ఫెలో. సో ఈ క్వశ్చన్ శ్రావణి అడిగారు. ఈ పిల్లని ట్రీట్మెంట్ తీసుకుని తెల్లగా అయిందా? ప్రీవియస్ వీడియోస్కి ఈ వీడియోకి స్కిన్ టోన్ బాగా మారింది. అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసాము, ఎలా దొరికేసాము? యాక్చువల్లీ యాక్సిడెంట్ అయ్యాక స్కిన్ మీద చాలా ఫోకస్ చేశాను. అండ్ మోర్ ఓవర్ నేను ముందు వేరే మేకప్ వాడుతుండే, ఇప్పుడు వేరే వాడుతున్నా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనజే ఆంటీ బృందా బోత్ యాక్టింగ్ సూపర్. యాక్చువల్గా మా జోడీని యాక్సెప్ట్ చేయడానికి చాలా టైం పట్టింది. లిటరల్లీ 7 వీడియోస్ తర్వాత మమ్మల్ని యాక్సెప్ట్ చేశారు. ఆల్ బికాస్ ఆఫ్ విజయ్ అన్న మాకు చాలా సపోర్ట్ ఇచ్చాడు. మీరేం ఫీల్ అవ్వకండి, మంచిగా యాక్సెప్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. అందరు ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అమ్మ క్వశ్చన్. బాంజో గోగర్లా పెద్ద కామెంట్ పెట్టాడు. మీ యాక్టింగ్ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ నాన్న. మీ పంచెస్, కామెడీ టైమింగ్ సూపర్గా ఉంది. అంతా మా డైరెక్టర్ మహిమ, నాదేం లేదు. వాళ్ళు ఏం చెప్తే అది యాజ్ ఇట్ ఈస్గా చేయటం అనమాట, కాపీ పేస్ట్. మీ సిరీస్ని ఇలాగే ఇంకా కంటిన్యూ చేయండి. షూర్, మీరు సపోర్ట్ ఇస్తే చేస్తూనే ఉంటాము. మమ్ములు అంటే ప్రభాకర్ అంకుల్ ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో అది ఆబ్వియస్ అండి. భర్త భార్యని, భార్య భర్తని
ప్రేమగా పిలుచుకున్నప్పుడు ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఛాయిస్ కూడా లేదు, పిలవాల్సిందే. ఇంకొక కామెంట్ ఏంటంటే అదేంటో ఐడి లేదు, లేదు. ఏబిసిడి పెట్టాడు. ఏబిసిడి ఐడి లేదు. ఐ మీన్ లవ్ విత్ యువర్ అమ్మ బాబాయ్ వెబ్ సిరీస్ అండి. థ్యాంక్ యూ, వెరీ ఫన్నీ. కాకపోతే వీక్లీ 2-3 ఎపిసోడ్స్ అలా రిలీజ్ చేయండి, చెయ్యొచ్చుగా ఇఫ్ పాసిబుల్. డైరెక్టర్ గారు దీనికి ఆన్సర్ మీరే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ లవ్కి చాలా థ్యాంక్స్. వీక్లీ 3 ఎపిసోడ్స్ అంటే కష్టం, కానీ మీకు కావాలనుకుంటే వీక్లీ 2 ఎపిసోడ్స్ మేము ట్రై చేస్తాం. మేము హార్డ్ వర్క్ చేసి వీక్లీ 2 ఎపిసోడ్స్ కన్ఫామ్గా మేము డెఫినెట్గా ఇస్తాం. మరి మీకు వీక్లీ ఎంత కావాలో ఏదో మా కామెంట్లో పెట్టండి. యశ్వంత్, నువ్వేమైనా చెప్పు మీ ఫ్యాన్స్ కానీ మీ fans కి చెప్పాలనుకుంటే చెప్పు ఒకటి. ఫ్యాన్స్ నేను ఏం చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే నాకు ఫ్యాన్స్ లేదు. ఓకే. నవ్వకండి. సీరియస్ మ్యాటర్. సో ఓకే, చూస్తున్న అమ్మ బాబాయ్ ఫ్యాన్స్ అందరికీ చాలా థ్యాంక్స్ ఇంత సపోర్ట్ చేసినందుకు. అండ్ మీ సపోర్ట్ వల్లనే మా ఛానల్ 5 lakhs సబ్స్క్రైబర్స్ వచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలానే సపోర్ట్ చేస్తుండండి. అండ్ ప్రతి వీడియో మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి అంతకన్నా ఎక్కువ మాకు కావాలి. డైరెక్టర్ గారు Yes. ఇప్పుడు రివీల్ చేయరా? ఈ ఎపిసోడ్ లో రివీల్ చేద్దామన్నా అనుకున్నాం కాబట్టి మీరు ఒకసారి రివీల్ చేయండి. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సస్పెన్స్. యాక్చువల్లీ మా టీం అంతా డిస్కస్ చేసి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము. అదేంటి అంటే మన అమ్మబాబు వ్యూవర్స్కి కానీ మిగతా ఆడియన్స్కి కానీ ఏంటంటే మీలో చాలా మందికి యాక్టింగ్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, చేయాలని మీకు ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి మా టీం, మా తమ్ముడు తరపు నుంచి, మా అమ్మబాబు ఛానల్ తరపు నుంచి ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నాము. ఆ ఆపర్చునిటీకి క్రైటీరియా ఏంటి అంటే గర్ల్స్ అయితే ఏజ్ 18 to 22 years అండ్ బాయ్స్ అయితే 20 to 25 years. సో మీకు ఎవరైనా యాక్టింగ్ ఇంట్రెస్ట్ ఉంటే మా అమ్మబాబులో చేయాలనుకుంటే మ్యామ్ బ్లాగ్ కింద మీరు మాకు వచ్చే వీడియోస్ మా అమ్మ బాబాయ్ ఛానల్ వీడియోస్ మీరు కామెంట్ చేయండి. కామెంట్ చేసి మీ ఫోన్ ఫోన్ నెంబర్ నెంబర్ పెట్టండి. మా మేము team- టీం అంతా చూసి రీసెర్చ్ చేసి మేము ఖచ్చితంగా పిలిచి డెఫినెట్గా మేము ఆపర్చునిటీ ఇస్తాం. లేదంటే talent@amadamedia.comకి మెయిల్ చేయండి. అట్లా కూడా చేయొచ్చు. కూడా చూస్తాడు, మీకు కాల్ చేపిస్తాం మా టీం తరపు నుంచి. మీరు మాత్రం మాకు సపోర్ట్ ఇలానే ఇస్తూ ఉండాలి. మీరు ఇచ్చిన సపోర్ట్తోనే మేము ఇంకా ఇంకా మంచి కంటెంట్ చేస్తూ ఉంటాం అన్నమాట. ఇదే మేము రివీల్ చేయాలనుకున్న సస్పెన్స్ అండ్ సర్ప్రైజ్. ఎస్, ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ Subscribe. సబ్స్క్రైబ్. Ishma Ishma Maleja.